हाय हेलो अंडी अस्सलाम वालेकुम वेलकम टू अवर ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్నేమ్ హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్నేమ్ సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన ఆయన గారి కాన్సెప్ట్ అండి ఆయన డైలాగ్ ఇది ఆయన కాన్సెప్ట్ ఇది సో ఈ రోజు ఏమండి వీడియో జలకన్య ఎగ్జిబిషన్ అంటండి మన మదనపల్లిలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో జలకన్య ఎగ్జిబిషన్ జలకన్య కాదండి జలకన్యలు అవునండి జలకన్యల ఎగ్జిబిషన్ అయితే ఉంది టిప్పు సుల్తాన్ గ్రౌండ్ మనకు ఏ రోడ్ అండి కదిరి రోడ్ అండి ఎందుకంటే నీరుగుట్టువారిపల్లి టమాటా మార్కెట్ దగ్గరలో అవును పల్లె క్రాస్ అంటారు పల్లె క్రాస్ అంటే అయిపోయిందండి ఎగ్జిబిషన్ అంటే ఆల్మోస్ట్ అదే అడ్రస్ ఎందుకంటే మన మదనపల్లి పుంగనూరు లైక్ దగ్గర ఊరోళ్ళకి అందరికీ తెలుసు బయట మనకు తెలియని వాళ్ళ కోసం మనం ఇదైతే అడ్రస్ అయితే చెప్తున్నాం అనమాట ఇంకోసారి చెప్తాను అడ్రస్ చూడండి కదిరి రోడ్ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ అండి లెఫ్ట్ సైడ్లో వెళ్ళేటప్పుడు మనకు సో అందరూ వచ్చి విజిట్ అయితే చేయండి మన వీడియో చూసి విజిట్ చేసిన వాళ్ళైతే మనకు తప్పకుండా కామెంట్ చేయండి మరి మన వీడియో అయితే స్టార్ట్ అయిపోయిందండి జలకన్యల ఎగ్జిబిషన్ అండి జలకన్యలు ఎన్ని ఉన్నాయో లోపలికి వెళ్ళి మనం చూసేసరికి మనకు తెలియదు ఎన్ని ఉన్నాయి అనేసి మనం లోపలికైతే ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు చూడండి సో చాలా లైటింగ్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుందండి మన జలకన్య ఎగ్జిబిషన్ అయితే మదనపల్లిలో సో ఇది అయితే 3 months ఇప్పటికీ మనకు స్టార్ట్ అయ్యి అయితే 5 days అయిందండి సో ఇదైతే అడ్రస్ నేను చెప్పాను కదా కదిరి రోడ్లో ఉందండి మనకు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ అలాగే మనం మదనపల్లి నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఇది సో చాలామంది వచ్చి నన్ను అడుగుతున్నారనమాట కామెంట్స్లో ఎప్పుడు స్టార్ట్ అయిందా లేదా అనేసి సో మన జలకన్య ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజుకి 5 days అయితే అయింది సో రీసెంట్గా మన ఛానల్ హ్యాక్ అయింది కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను సో ఈ రోజు అయితే నేను వీడియో అయితే చేసేసాను సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి సో నేను పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది అక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది మన ఎగ్జిబిషన్ అనేసి నేనైతే ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది చూపించడం కూడా జరిగింది సో వీడియో అయితే చూస్తుండండి కంటిన్యూగా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు లోపలికైతే వెళ్ళబోతున్నామండి మనము చూడండి చేప నోట్లో నుంచి లోపలికి వెళ్ళబోతున్నాం మేము అంటే షార్క్ లోపల తన కడుపులోకి వెళ్ళిపోయేటట్టు వాళ్ళైతే ఎంట్రన్స్ అయితే పెట్టారనమాట అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకోవడానికి అయితే బ్యూటిఫుల్ లొకేషన్ లాగా మనకైతే సెట్ చేశారండి చూసుకోండి వామ్మో నేను ఎంత చిన్నగా కనిపిస్తున్నాను ఇక్కడ ఎందుకు వామ్మో చూడండి నేను చాలా చిన్నగా కనిపిస్తున్నా లేదండి మా ఆయన చాలా హైట్లో నిలబడి నాకైతే వీడియో అయితే తీసేస్తున్నారనమాట వామ్మో గేదె ఉంది ఆవు ఉందండి పెద్ద ఆవు ఆ ఆవులో నుంచి బయటికి రావాలి అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే మనం ఇటు రైట్లోకి అయితే వెళ్ళిపోవాలి లైక్ చూడండి మదర్ తెరీసా అంట బటర్ఫ్లైస్ అంట అబ్దుల్ కలాం అంట మంకీ సెల్ఫీ తీసుకుంటుందండి ఇక్కడ మంకీ కూడా సెల్ఫీ తీసుకుంటుంది ఇక్కడ సో ఫొటోస్ కోసం అయితే మనకు ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేసి పెట్టారు సో ఎంతమంది మన వీడియో చూసి వెళ్తారనేది నాకైతే కామెంట్స్లో అయితే మీరు పెట్టేసేయాలి అందరూ అడిగారు స్టార్ట్ అయిందా లేదా అనేసి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా స్టార్ట్ అయిపోయిందండి సో వచ్చేసి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసేయండి సో అబ్దుల్ కలాం గారికి నేనైతే బొకే ఇవ్వబోతున్నా ఇంకో అమ్మో గుర్రం చూడండి ఎంత బాగుందో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయండి కానీ మనం తీసుకోలేదు కదా మనకు టైం ఎక్కడిది మనం వెళ్ళడం వీడియోస్ చేయడం అదే మన పని కానీ ఇంకొకటి ఏమంటే ఫిషెస్ అండి ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ అయితే వామ్మో చాలా బాగున్నాయి ప్రతి రకం ఫిష్ అయితే ఉంది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా చూడండి సో 2-3 ట్యాంక్స్ అయితే ఖాళీ అంటే చనిపోయాయి అవి ఫిషెస్ అవి మామూలే అండి సరిగ్గా ఆక్సిజన్ అందకపోయినా కానీ చచ్చిపోతాయి అన్నమాట ఫిషెస్ మనకు చాలా అయితే మనకైతే చాలా అయితే బాగుందన్నమాట సెట్టింగ్ ఇక్కడ ఇంకా ఎగ్జిబిషన్ అంటే మామూలే కదండి మనకు జైంట్ వీలు కొలంబస్ బ్రేక్ డ్యాన్సెస్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇక్కడైతే డిఫరెంట్గా ఉందండి ఏమంటే చేపలు అండి రకరకాల చేపలు అయితే ఉన్నాయి మనం ఎక్కడ చూడని చేపలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ స్నేక్ చూడండి బోర్డు వేసిండే వాడు ఎంత పెద్ద అది చూసి నిజంగా వచ్చేసిందేమో స్నేక్ అనుకోవాలి సో ఇక్కడ చూడండి దీంట్లో ఎవరికైనా ఒక 4 ఫిషెస్ పేరు అయితే తెలిసింటే నాకైతే కామెంట్స్లో పెట్టేసేయండి ఏ ఫిష్ పేరు ఏమి అనేసి ఎందుకంటే నేను ఫిషెస్ పూర్తిగా చూపించానని సో ఏ ఫిష్ పేరు ఏమనేది చూద్దాం మన తెలుగు వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుంది ఈ ఫిషెస్ పేరు అది కూడా మనం గమనించాలని సో తెలిసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి ఫిషెస్ పేరు నాకు
మా ఆయన అయితే పాపం నడవలేక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎంత బాగున్నారు. వీళ్ళైతే హాయ్ చెప్పమంటే బాబు అయితే చెప్పాడు, పాప అయితే చెప్పలేదు. మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చెప్పమ్మా హాయ్ చెప్పు బాయ్ చెప్పు అంటే మళ్ళీ చెప్పింది ఆ పాప. వామ్మో ఇది చూడండి, వామ్మో తినేస్తుంది నన్ను ముసలి. ఇవి చూడండి చచ్చిపోయా అనుకున్నా నేనైతే. మా ఆయన అయితే ఇదేమో ప్లాస్టిక్వి తగిలిచ్చేసారు వాళ్ళు అంటే, లేదు అవి శ్వాస తీసుకుంటున్నాయని, నేను లేదు అవి లబ్బర్వి పెట్టేశారు వాళ్ళు అనేసి. కాదు అది ఒరిజినలే అవి, ఆ చేపలు కూడా. సో ఇక్కడ చూడండి రౌండ్గా మొత్తం ఫిష్లేనండి ఇవన్నీ చూడండి. అక్కడ జలకన్యలు అయితే నేను ఎన్నో ఉన్నాయి అనుకున్నా, కానీ అక్కడ చూస్తే జలకన్య ఎన్ని ఉన్నాయి మీరు చూడండి. కానీ ఆ జలకన్యల మధ్యలో వీళ్ళ మధ్యలో జలకన్యని పెట్టడం కూడా చాలా బాగుందనమాట. ఫిషెస్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. అందరూ ఫిషెస్ దగ్గర నిలబడి ఫోటోలు అయితే భలేగా తీసేసుకుంటున్నారు అనుకోండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఎక్కడ చూసినా ఫిషెస్, ఎటు వెళ్ళినా ఫిషెస్. ఈ ఫిషెస్ని మొత్తం దాటుకొని జలకన్య స్టెప్ దాటుకొని వెళ్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఎంత లోపలికి వెళ్ళాలి చూడండి. నడవలేని వాళ్ళు అయితే కష్టపడుతున్నారనమాట. మా ఆయన అయితే చాలా కష్టపడ్డారు లోపలికి వెళ్ళడానికి. కానీ ఏదేమైనా కానీ మన మదనపల్లిలో జబర్దస్త్గా ఉందండి ఎగ్జిబిషన్. ఏ ఎగ్జిబిషన్ వచ్చినా కానీ హైలైట్ అండి. ఇక లాస్ట్ టైం మనకు డీజే వచ్చింది కదా, అది లండన్ బీచ్, అది కూడా హైలైట్, ఇది కూడా హైలైట్. మన మదనపల్లికి ఏది వచ్చినా కానీ చాలా హైలైట్గా వస్తుంది. ఎందుకంటే కదిరి నుంచి కూడా వస్తారండి మన మదనపల్లికి ఎగ్జిబిషన్ చూడడానికి. అయితే లాస్ట్ టైం వీడియోలో నాకు కామెంట్స్ చేసి మరీ వచ్చారనమాట కదిరి నుంచి. ఇది బాగుంది. నేను ఇంతకుముందే ఇక్కడ ఈ డ్రమ్స్ కింద అదే ఈ యూ షేప్లో నేనైతే ఇంతకుముందు వాటర్ లేకుండా నేను నడుచుకుంటూ వెళ్ళి నేను వీడియో తీశాను. అది ఎంతమంది గమనించారు ఇంతకుముందు పెట్టిన వీడియోలో. సో ఇప్పుడైతే ఇక్కడ ఫిషెస్ వచ్చేసాయి చూడండి. అప్పుడు వాటర్ లేదు, ఫిషెస్ లేవు, వాళ్ళు జస్ట్ అక్కడ పెట్టుకున్నారు అంతే అవి. ఇక నేనా ఏమనుకున్నా దీంట్లోనే జలకన్యను వదులుతారేమో అనుకున్నా నేను, కానీ కాదు, దీంట్లో డిఫరెంట్ ఫిషెస్ అయితే వదిలేశారనమాట. సో చాలా బాగుంది ఇది, నాకు నచ్చింది. ఎందుకంటే ఒక హ్యాపీగా అనిపించింది. ఆ ఫిషెస్ నుంచి మనం కింద నుంచి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అవి మనకు పైనుంచి వస్తుంటే, సో మనకు ఏదో ఒక పెద్ద గిఫ్ట్ మనకు ఇచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. ఆ గిఫ్ట్ ఇచ్చి మనం అంత సంతోషంగా తీసుకొని వెళ్తున్నట్లు అనిపించింది నాకు. సో చాలా బాగున్నాయండి ఫిషెస్ చూడండి. ఎన్ని రకాలంటే అస్సలు నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాల ఫిషెస్ ఒకేసారి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎక్కడైనా కానీ చూసే ఉంటాం మనం, నాకు తెలిసి. కానీ బట్ నేను ఒకేసారి అన్ని ఫిషెస్ చూసానంటే నేను గ్రేట్ అనుకుంటున్నా ఈసారి. సో మీరు కూడా నాతో పాటే అందరూ చూడాలి అనుకుంటే కనుక జలకన్య ఎగ్జిబిషన్కి అయితే మదనపల్లికి వచ్చేయాల్సింది. ఎక్కడున్నా కానీ వచ్చేయండి మీరు. ఫైనలీ అండి జలకన్యల దగ్గరికి అయితే వచ్చేసాము మేము. అక్కడ కూడా చూడండి వెళ్ళడానికి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. వీళ్ళన్నీ దాటుకొని మనమైతే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే జలకన్య దగ్గరికి వచ్చేసాం. ఎన్నో లేవండి, ఒక జలకన్య లేడీ ఉంది, ఇంకో జలకన్య వచ్చేసి బాయ్, ఇద్దరున్నారు ఇక్కడ. సో వాళ్ళు చూడండి పైకి వెళ్తుంది, ఊపిరి పీల్చుకుంటుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ మనకు హాట్ సింబల్ ఇస్తుంది, మనకు అది ఏమంటారు మనకు సంతోషపరిచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. సో చాలా బాగా అయితే నీళ్ళలో అండి. కనీసం అంటే ఒక 6 గంటల సేపు అయినా ఉండాల్సి వస్తుంది వాళ్ళు నీళ్ళలోనే. ఎందుకంటే మనకి ఎగ్జిబిషన్ 5కి అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవ్వకముందనే వాళ్ళు వచ్చి నీళ్ళలో ఉండాలి కదా. ఎంతసేపు పర్ డే 5-6 అవర్స్ వరకు వాళ్ళు ఖచ్చితంగా అయితే వాళ్ళు వాటర్లో అయితే ఉంటారు. సో వాళ్ళ సహనానికి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరేమైనా కానీ డబ్బుకే చేస్తారనుకోండి, ఎంత డబ్బుకి చేసినా కానీ నీళ్ళలో అంతసేపు ఉండాలంటే వాళ్ళు గ్రేటే అనుకుంటా నేను. ఎంతమంది గ్రేట్ అనుకుంటున్నారో నాకైతే కామెంట్ పెట్టండి. ఈ బాయ్ చూడండి పైకి వెళ్ళిపోతే బిరిండ కిందకి రాడు. ఆ అమ్మాయి అయితే చాలాసార్లు వస్తుంది పోతుంది, ఈ అబ్బాయి చాలాసార్లు పైకి వెళ్ళిపోతాడు, కానీ ఎక్కువ టైం తీసుకుంటాడు అనమాట. సో చిన్నపిల్లలు అయితే చూడండి వాళ్ళకు హాయ్ చెప్పడము, చేయి పెట్టడము, సో వాళ్ళకి చేయి ఇచ్చి సెకండ్స్ తీసుకోవడము. పిల్లల కోసం అట్రాక్షన్ చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే. చిన్నపిల్లలకి అయితే ఫుల్ అట్రాక్షన్గా ఉంది. వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చూడండి, చూడాల్సిన ఎగ్జిబిషన్ ఇది. ఈసారి అయితే ఖచ్చితంగా చూడాల్సిన ఎగ్జిబిషన్ ఇది. సో ఫస్ట్ వీడియో నేనే పెట్టాను, ఎగ్జిబిషన్ వచ్చింది, ఎప్పుడు వస్తుంది ఏమి అనేసి. సో సెకండ్ టైం కూడా ఫస్ట్ వీడియో నాదే వచ్చిందండి. అంటే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రెడీ చేసేటప్పుడు నాదే ఫస్ట్ వీడియో, ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత కూడా నాదే ఫస్ట్ వీడియో మన మదనపల్లి నుంచి. సో ఎంతమంది మన వీడియోస్ చూశారు, ఫస్ట్ టైం పెట్టిన వీడియోస్ కానీ ఈ వీడియో కానీ నాకు కామెంట్ పెట్టాలి. మన మొహసీన్ అఫీషియల్ 1M ఛానల్లో అయితే ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయండి.
ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోవాలి. వామ్మో ఈ చేప చూడండి చచ్చిపోయింది అనుకున్నా నేను. ఎంత పొడవు ఉందంటే వామ్మో, దీని దుంప తెగ అంటారు కదా అందరూ, అట్లా దీని దుంప తెగ. నేను భయపడ్డా ఫస్ట్, పామా ఏంది ఇది అంత పొడుగు ఉంది అని. ఫస్ట్ దాన్ని అట్లా టచ్ చేస్తుంటే కూడా ఆ గ్లాస్ పైన ఆహా ఉలుకులే పలుకులే. మళ్ళీ కింద ఇక్కడ చూసుకుంటున్నాను సైడ్, పైకి తలెత్తి చూస్తే అన్ని చేపలు నా మీద పడిపోయినట్లు అనిపించిందండో. వామ్మో భయపడ్డా నేను, ఏంద్రా బాబోయ్ ఇంత పెద్ద ఉండేవి అనేసి. సో చేపలైతే मोहसिन ऑफिशियल मनोरम चैनल को सब्सक्राइब कर लो. సో ఆ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన సబ్స్క్రైబర్స్ అంటండి. వాళ్ళు అక్కడ చూసి మనకైతే హ్యాపీ అయ్యారు. సో వాళ్ళని కలిసి మనకు కూడా ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలందరూ నాతో వచ్చి ఒక చిన్న షూట్కి అయితే నిలబడ్డారనమాట. ఆ అమ్మాయి అయితే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. మనం బయటకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎవరైనా కానీ గుర్తుపట్టి మమ్మల్ని ఇలా ఒక ఫోటో కానివ్వండి, ఒక షూట్లో కానివ్వండి వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మన సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళు వీడియో ఎప్పుడు వస్తుందని కూడా అడిగారు. సో నేను రేపు వచ్చేస్తుంది అని చెప్పాను. దానికోసం నేను చాలా కష్టపడి ఎడిటింగ్ నైట్ మొత్తం చేసి వాళ్ళకి చెప్పాను కదా నేను రేపు వస్తుంది అనేసి. సో నేను పెట్టేసేయాలి మరి. సో ఎడిటింగ్ చేసి చాలా కష్టపడి నేనైతే వీడియో అయితే మొత్తం ఎడిట్ అయిపోయి నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. షాప్స్ అండి భలే ఉన్నాయి. ఏదైనా కానివ్వండి మీరు ఏమైనా తీసుకోండి షాప్స్లో చాలా చాలా రంగులు రంగులుగా ఉన్నాయన్నమాట. గాజులు కానివ్వండి, జుమ్కీలు కానివ్వండి, ఎక్కడికి వచ్చిన జుమ్కీలు పక్కే పోతుందండి కళ్ళు ఎవరికైనా కానీ లేడీస్కి ఫస్ట్ జుమ్కీస్. సో మా ఆయన అయితే షాప్ దగ్గర అయితే వెళ్ళి నిలబడ్డారు. ఆయనకైతే చైర్ లేదు కూర్చోవడానికి. నేను వదులుతానా, ఎక్కడో ఒక చోట చైర్ అయితే సంపాదించేస్తాను కదా ఆయన కోసం అయితే. సో కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఒక చైర్ అయితే ఖాళీగా కనిపించింది. మీరు అక్కడ కూర్చొని నేను వీడియో అయితే మొత్తం షూట్ చేసుకుంటాననేసి నేను వెళ్ళి కూర్చున్నా. అలాగే అక్కడ వచ్చేసి గన్ షూట్స్ ఉన్నాయండి. గన్ షూట్స్ కానివ్వండి, మనకు ఆడే గేమ్స్ ఇంకా బాల్స్ కానివ్వండి, మన కౌంటింగ్ వస్తుంది కదా నెంబర్స్. ఆ బాల్స్ మనం ఎన్ని బాల్స్ వేస్తే అన్ని నెంబర్స్ ఎక్కువ ఎక్స్ట్రా మనం వేస్తే మనకి ఏదో ఒక వస్తువు అనేది మనకు ప్రైజ్ అనేది వస్తుందన్నమాట. ప్రైజ్ మనకు టీవీస్ కానివ్వండి ఏవైనా కానీ ఆ వాళ్ళు డిఫరెంట్గా పెట్టింటారనమాట. ఇక ఇవి వచ్చేసి యారోస్ అండి. 3 యారోస్ 50 రూపీస్ అట. ఇంకా అలాగే మనకు గన్ షూట్ ఉంది. గన్ షూట్ వచ్చేసి 50 రూపీస్కి 7 బుల్లెట్స్ ఇస్తారు. ఫస్ట్ 10, 20 ఉండేటివన్నీ ఇప్పుడైతే 50 రూపీస్ అయిపోయాయండి. ఇక్కడ చూడండి. సో ఈయనైతే ఇక్కడ కూర్చోన్నారు. ఈయన కోసం అయితే చెమటలు పట్టేసారు చూడండి. ఇంకా వీడియో ఇక్కడ అయిపోయింది, లోపలికి వెళ్దామనేసి ఈ పిల్లలు అయితే నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఏం యూట్యూబా సిస్టర్ అని అడిగింది ఆ పాప అయితే. అవునమ్మా యూట్యూబ్ అంటే హాయ్ చెప్పారు అందరూ. సో వాళ్ళ మమ్మీ కూడా హ్యాపీ అయింది. ఇంకా లెఫ్ట్లో మనకు స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి ఐస్ క్రీమ్ పార్లర్ అయితే పెట్టేశారు. ఇంకా మనకు బ్రేక్ డ్యాన్స్, జాయింట్ వీల్ మొత్తం ఇప్పుడు చూడండి రంగుల ప్రపంచంలోకి మనం అయితే అడుగు పెట్టేశామన్నమాట. రంగుల ప్రపంచం ఎలా ఉందో చెప్పేయాలి నాకు. మా ఈ వీడియో తీయలేగా అంత లెంత్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నడిచి నాకు కాళ్ళలో నొప్పి వచ్చేసిందండి. సో ఫస్ట్లో మనకు వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అయితే పెట్టేశారు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే చెప్పనవసరం లేదు. పిల్లలకైతే ఇప్పుడు హ్యాపీ. ఎందుకంటే సమ్మర్ కదా, ఎన్ని ఐస్లు తిన్నా కానీ పేరెంట్స్ అయితే తీసి ఇచ్చేస్తారు ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి. సో ఇక్కడ స్టార్టింగ్లోనే చూడండి. ఇంకా మా ఆయన అయితే కెమెరా తీసుకొని ఇంకా నువ్వు ఉండు కొద్దిసేపు నేను తీస్తాను, అప్పటి నుంచి నువ్వే తీస్తావు అనేసి ఆయన అయితే కెమెరా లాక్కున్నాను నా దగ్గర. ఇక జాయింట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫుల్ లైటింగ్ అండి. చాలా అంటే చాలా లైటింగ్ ఉంది చూడండి. చాలా బాగుంది కదా. సో జాయింట్ వీల్లో నుంచి పిల్లలు అయితే అది బాక్స్లో నుంచి పేపర్లు అయితే ఇంటికాడి నుంచి వాళ్ళు పేపర్లన్నీ చింపుకొని వచ్చారు. అక్కడ పై నుంచి విసురుతుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అది కూడా నేను షూట్ చేశాను, చూస్తూ ఉండండి మీరు, కనిపిస్తుంది అది కూడా. మన ఎగ్జిబిషన్ అండి ఎంత బాగుందండి. ఎవరెవరు వచ్చారబ్బా ఎగ్జిబిషన్కి? ఆల్రెడీ చూసేసిండే వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి. ఇంకా ఎన్నిసార్లు వెళ్ళాలనుకుంటున్నారు? ఇంకా మనకు ఎగ్జిబిషన్ అంటే స్పెషల్ ఏమండి, అప్పడం అండి. ఎవరైనా కానీ పాపడ్ తినాలి. మా ఆయన అయితే ఫస్ట్ పాపడ్ 50 రూపీస్ చేశారు పాపడ్. అయినా కానీ మా ఆయన తినేయాల్సిందే అక్కడికి వెళ్తే మాత్రము. మేము తినేసాము అక్కడైతే పాపడు. ఇంకా చిన్నపిల్లల ట్రైన్ అండి. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇక్కడ కూర్చోవాల్సిన ట్రైన్ ఇదేనండి. అది కూ అనేసి వరకైతే సైరన్ అయితే వేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ట్రైన్లో కూడా భయపడే పిల్లలు అయితే ఉన్నారు ఇప్పుడు కూడా. సో చిన్న పాప చూడండి, ఆ పాప ఏడుస్తుంది అనేసి ట్రైన్ని ఆపేసి వాళ్ళైతే దింపేశారనమాట. కొలంబస్ అండి.
ప్రస్తుతం కొలంబస్లో అయితే ఎవ్వరు ఎక్కలేదు, భయపడ్డారేమో పాపం. ఇలాంటి చిన్నపిల్లలు చాలా బాగున్నాయండి, బోట్లు అంట. ఎవరైనా కానీ ఎగ్జిబిషన్ ఓనర్స్ అండి వీళ్ళైతే. మా ఆయన్ని పిలిపించి వాళ్ళు స్పెషల్గా అయితే మాట్లాడిచ్చారనమాట అక్కడ. ఇంకా చూసుకోండి చాట్స్ అండి, ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్. చాట్స్ అన్నీ చూడండి, నూనెలోకి వేసి వేయించేస్తున్నారు. బజ్జీలు కానివ్వండి, 50 రూపీస్కి 3 బజ్జీస్ ఇస్తున్నారండి. అది వాళ్ళు కట్ చేసి ఏదో లిక్విడ్ మసాలా లాగా ఏదో లిక్విడ్ వేసి దానిపైన కారం జల్లి ఆనియన్ వేసి ఇస్తున్నారు. 3 బజ్జీస్ ఇస్తున్నారు 50 రూపీస్కి అయితే. అప్పడం వచ్చేసి 50 రూపీస్, ఇంకా వచ్చేసి మనకు మసాలా పూరి 50 రూపీస్. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్గా ఉన్నాయండి. మనకి ఏది కావాలంటే కూడా ఇక్కడ ఈ తాత దగ్గర కౌంటర్లో అయితే మనం చీటీ అయితే తీసుకోవాలన్నమాట, టికెట్. ఆయన టికెట్ ఇస్తారు. తాత దగ్గర అయితే మనకు ఫోన్పే కూడా ఉందండి, ఫోన్పే కూడా అవైలబుల్ ఉంది. ప్రతి చోట మీకు కౌంటర్ దగ్గర అయితే ఫోన్పే అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంది, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ అబ్బాయి అయితే హాయ్ చెప్పేశాడనమాట యూట్యూబ్ అంటే. సంతోషంగా నవ్వుతున్నాడు చూడండి యూట్యూబ్ అనేసి. ఇంకా నేనైతే మసాలా పూరి అయితే తిన్నా, చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ. ఈ చాట్స్ మొత్తం ఒకే చోటే ఉన్నాయండి మనకు. పాపడ్ చూడండి, ఢిల్లీ మసాలా పాపడ్ అనేసి, షిమ్లా మిర్చి బజ్జీలు, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. షిమ్లా మిర్చి బజ్జీ అంట, అది బాగుంది అంటున్నారు, మనమైతే టేస్ట్ చేయలేదు. ఇంకా ఫైనల్గా అయితే చిన్నపిల్లల బోట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బోటింగ్ చూడండి, చిన్నపిల్లలు వాళ్ళంతటా వాళ్ళే సాహసం చేసుకుంటూ మరీ బోట్లు అయితే తిప్పేస్తున్నారు. వాళ్ళకి సంతోషం అదొకటి. అది మామూలు చిన్నగా ఉంటుంది, లోతేం ఉండదు. వాళ్ళు గుంతలాగా తయారు చేసి పట్టా వేసి దానిపై నీళ్ళు వదిలింటారనమాట. ఏం డేంజర్ అయితే ఏం ఉండదు. 1-2 పిల్లలు ఉంటారు అక్కడ, వాళ్ళకు సేఫ్గా చూసుకోవడానికి. కానీ చిన్నపిల్లలకి అయితే ఒక హ్యాపీనెస్ అది. ఇంకా ఫైనలీ నాకు ఇష్టమైన డ్రాగన్ ట్రైన్ అండి ఇది. నాకు ఎగ్జిబిషన్లో ఇష్టమైనవి రెండే అండి. ఒకటి బ్రేక్ డ్యాన్స్, 2 డ్రాగన్ ట్రైన్. ఇవి 2 నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ వీటి రెండిట్లో కూర్చొని అయితే నేను ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తాను. సో ఎంతమందికి ఇష్టం డ్రాగన్ ట్రైన్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ. జాయింట్ వీల్ అయితే ఎక్కేదాన్ని, ఇప్పుడు జాయింట్ వీల్ అయితే ఎక్కడం లేదు. సో ఇక్కడ చూడండి మనకు చిన్ని గణేశుడిని పెట్టేశారు. ఇక్కడ ఇంకో చిన్ని ట్రైన్ వచ్చేసిందండి, చాలా బాగుంది. ఇది కూడా చిన్నపిల్లలని అయితే కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే పిల్లల కోసం పేరెంట్స్ కూడా వెళ్ళి కూర్చోవాల్సిందే, తప్పదు. చిన్నపిల్లల్ని ఎలా కూర్చోపెడతారు, సో వాళ్ళని కూడా కూర్చోపెట్టామనేసి ఒక హ్యాపీనెస్. ఈ చిన్ని పాప చూడండి ఎంత ముద్దుగా ఉందో, నాకు చూసి కన్ను కొడుతుంది ఈ పాప. చిన్నగా కన్ను కొడుతుంది, ఐస్ క్రీమ్ తింటుంది, నాకు కన్ను కొడుతుంది. దగ్గరికి రా అంటే రాదు. సో చాలాసేపు మనతోనే ఉండింది ఈ పాప అయితే ఎగ్జిబిషన్లో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పాప. ఒక్క చోట కూర్చోదండి, అటు ఇటు తిరుగుతూనే ఉంది. చాలా మంచిగా ఉంది పాప అయితే. ఎంతమందికి నచ్చిందో పాప నాకైతే కామెంట్ పెట్టండి. మరి ఇదేనండి జలకన్యల ఎగ్జిబిషన్ వీడియో అయితే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి కాబట్టి అది మన మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్లో అయితే చాలా సాధ్యం అండి. ఎందుకంటే అన్ని వీడియోస్ నేనైతే కవర్ చేసి పెడతాను. ఎందుకంటే లేడీస్ కోసం నేను స్పెషలీగా చేస్తాను అనమాట ఈ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.